నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. క్రూయిజ్ భారత్ మిషన్ ను ఎవరు ప్రారంభించారు? దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం క్రూయిజ్ భారత్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గ మంత్రిత్వ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ దీనిని ఆవిష్కరించారు. ఈ మిషన్లో భాగంగా 1 సీ క్రూజ్ టెర్మినల్స్, 100 రివర్ క్రూజ్ టెర్మినల్స్, 5 ఓడరేవుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. ఇక మొదటిది దరీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్లో ధరీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. 80,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం కింద 5 కోట్ల మంది ప్రయోజనం పొందనున్నారు. ఈ పథకంతో సుమారు 63,000 గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. జార్ఖండ్లోని హజారీబాగ్లో మరో 83,300 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇక రెండవది సెప్టెంబర్లో 1.73 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు. సెప్టెంబర్ నెలలో 1.73 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2023 సెప్టెంబర్ నెలలో వసూలైన 1.63 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.5% ఎక్కువ. 2024 ఆగస్టులో వసూలైన 1.75 లక్షల కోట్ల కంటే ఇది తక్కువ. గత 40 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి నమోదు అవడం ఇదే తొలిసారి. ఇక మూడవది కేరళలో మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కేంద్రం. కేరళలోని కన్నూర్లో భారతదేశపు మొట్టమొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కేంద్రాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. ఇస్రో సహకారంతో 42 కోట్ల పెట్టుబడులతో ఈ ప్లాంట్ను అభివృద్ధి చేశారు. ప్రతిరోజు 2,000 సూపర్ కెపాసిటర్లను ఉత్పత్తి చేయడం దీని లక్ష్యం. ఇక నాలుగవది ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ అధ్యక్షుడిగా శ్రేయమ్స్ కుమార్. దేశంలో పత్రికలు, మ్యాగజైన్లు, పీరియాడికల్స్ పబ్లిషర్ల ఫెడరేషన్ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా ఎంవి శ్రేయమ్స్ ఎన్నికయ్యారు. సొసైటీ 85వ వార్షిక సమావేశంలో 2024-25 సంవత్సరానికి గాను కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. డిప్యూటీ ప్రెసిడెంట్ గా వివేక్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ గా కరణ్ రాజేంద్ర దార్థా నియమితులయ్యారు. ఇక ఐదవది ఖోఖో ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్. వచ్చే ఏడాది భారత్ వేదికగా ఖోఖో ప్రపంచ కప్ నిర్వహించనున్నట్లు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ టోర్నీలో 6 ఖండాల నుంచి 11 పురుషులు, 24 మహిళల జట్లు పాల్గొననున్నాయి. 2032 ఒలింపిక్స్ లో ఖోఖోను క్రీడాంశంగా చేర్చేందుకు ఈ ప్రపంచ కప్ ఉపయోగపడుతుందని కేకేఎఫ్ఐ అధ్యక్షుడు సుధాంశు మిట్టల్ తెలిపారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: నీతి ఆయోగ్ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫారం మొదటి రాష్ట్ర చాప్టర్ను ఎక్కడ ప్రారంభించింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.